హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్కి ప్రెస్ చేసుకోండి. ఇంకా మీద రాబోయే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ అందుతాయి. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ అందుబాటులో ఉండి ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేద్దామండి. దీనికి ముందుగా మనం 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బిర్యానీ రైస్ని ఒక అరగంట నానబెట్టి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన బియ్యం, పెసరపప్పును కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు దీనిలో 1 కప్ రైస్కి 1 కప్ పెసరపప్పుకు గాను 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వోక్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ వోక్ వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వలన ఈ రెసిపీలోకి మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే 2 చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 టమాటో ముక్కలు వేసి ఉల్లిపాయ, టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ రైసు, పెసరపప్పు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము, చూసి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మూంగ్ దాల్ కిచిడి చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉండి సులభంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.